మనం చిన్నప్పటి నుండి ఒక మాట వింటూ పెరిగాం. బాగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. కానీ 2026లో రియాలిటీ వేరు. జాబ్ రావడం అంటే లైఫ్ సెట్ కాదు. జాబ్ రావడం అంటే ఒక తెలియని ఇన్విజిబుల్ ట్రాప్లో ఎంటర్ అవ్వడం. మీరు మంత్ అంతా కష్టపడి తీసుకుని ఆ పే చెక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు. అది మిమ్మల్ని ఎప్పటికీ రిచ్ కాకుండా తొక్కేసే ఒక సిస్టమ్ డిజైన్ టూల్. సైకాలజీలో ఒక మాట ఉంది. ద మోస్ట్ డేంజరస్ అడిక్షన్ ఈస్ నాట్ ఎ డ్రగ్, ఇట్స్ మంత్లీ సాలరీ. ఈ సిస్టమ్ మిమ్మల్ని కావాలనే ఒక సర్వైవల్ లూప్లో ట్రాప్ చేస్తుంది. మీరు గమనించండి, సాలరీ రాగానే వెంటనే నెక్స్ట్ మంత్ బిల్స్ అండ్ ఈఎంఐస్ గురించి ఆలోచిస్తారు. అంటే మీ బ్రెయిన్ ఇప్పుడు గ్రోత్ గురించి ఆలోచించడం మానేసి కేవలం సబ్స్క్రిప్షన్లో ఉండడానికి మాత్రమే ట్రై చేస్తుంది. కార్పొరేట్ కంపెనీస్ మనకు సాలరీ ఇస్తుంది మన వాల్యూ పెంచడానికి కాదు, మనం ఎప్పటికీ వేరే ఆప్షన్ వెతుక్కోకుండా సిస్టమ్ డిపెండెంట్గా మార్చడానికి. మీకు ప్రతి నెల క్రెడిట్ అయ్యే ఆ అమౌంట్ మీ క్రియేటివిటీని అండ్ మీ రిస్క్ స్టెబిలిటీని మీ సాలరీని కిల్ చేస్తుంది. మన సిస్టంలో ఉన్న బిగ్గెస్ట్ గ్లిచ్ ఏంటంటే మన నెంబర్స్ని చూస్తాం తప్ప వాల్యూని చూడం. మీకు ప్రతి ఇయర్ వచ్చే 10% ఇంక్రిమెంట్ ఒక ఇల్యూషన్ మాత్రమే. ఎందుకంటే ఈ ఇయర్లో ఇండియన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం మెడికల్, ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూల్ ప్రైసెస్ 12% to 15% జంప్ అవుతాయి. లాజిక్ చాలా బ్రూటల్. మీరు వర్క్ చేస్తూ 10 స్టెప్స్ ముందుకు వేస్తుంటే ఇన్ఫ్లేషన్ మిమ్మల్ని 12 స్టెప్స్ వెనక్కి నెట్టేస్తుంది. రియాలిటీలో మీరు రీచ్ అవ్వట్లేదు, ఇంకా పూరవుతున్నారు. సాలరీ ఈజ్ నాట్ ఎ రివార్డ్, ఇట్స్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ యువర్ మనీ ఈజ్ లూజింగ్ ఇట్స్ వాల్యూ ఎవ్రీ సెకండ్. సాలరీ రాగానే మన బ్రెయిన్లో డోపమిన్ హిట్ అవుతుంది. వెంటనే సేల్స్ ఆర్ న్యూ ఐఫోన్ అవసరం అనిపిస్తుంది. ఇది కో ఇన్సిడెన్స్ కాదు, ఇది డిజైన్. కార్పొరేట్ సిస్టమ్ మనకు సాలరీ ఇచ్చేది మనతో తిరిగి ఆ డబ్బుని ఖర్చు పెట్టించడానికి. మీరు మీ ఓనర్కి వర్క్ చేసి ప్రాఫిట్ జనరేట్ చేస్తారు, తిరిగి ఆ డబ్బుతో కంపెనీ ప్రొడక్ట్స్ కొనే కన్జ్యూమర్గా మారుతారు. యు ఆర్ జస్ట్ డెలివరీ బాయ్ ఇన్ దేర్ వెల్త్ సైకిల్. మీకు క్యాష్ బ్యాక్ అండ్ డిస్కౌంట్స్ పేరుతో తిరిగి ఖర్చు పెట్టిస్తున్నారు తప్ప మీ బ్యాంక్ బ్యాలెన్స్కి ఎప్పటికీ పెంచనివ్వరు. ఇది మన పేరెంట్స్ జనరేషన్ కాదు. 1990స్లో ఒక సింగిల్ శాలరీతో ఇల్లు కొనేవారు, సేవింగ్స్ చేసేవారు. ఈరోజు హైదరాబాద్ ఆర్ బెంగళూరులో ఒక్క ఫ్లాట్ కావాలంటే 20 ఇయర్స్ ఈఎంఐ ట్రాప్లో పడాల్సిందే. మన పేరెంట్స్ సేవింగ్స్ చేసి రిచ్ అయ్యారు. మన జనరేషన్ ఈఎంఐలు కట్టి బిలియనీర్ బ్యాంక్స్ని రిచ్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ సేవింగ్స్ కల్చర్ టు డెప్ట్ కల్చర్. సొసైటీ మిమ్మల్ని కన్స్యూమర్గా ఉంచడానికి డిజైన్ చేయబడ్డది తప్ప మిమ్మల్ని అసెట్ ఓనర్గా ఎప్పటికీ చూడనివ్వదు. ఒకసారి హానెస్ట్గా ఆలోచించండి. ఇఫ్ యువర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ యువర్ సాలరీ, యు ఆర్ జస్ట్ 1 month అవే ఫ్రమ్ టోటల్ ఫైనాన్షియల్ కొలాప్స్. హెల్త్ ఇష్యూ వచ్చినా, లే ఆఫ్ అయినా, లేదా మీ ఇండస్ట్రీలో ఏఐ వచ్చినా, మీ స్టేటస్, మీ లైఫ్ స్టైల్ అండ్ మీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఒక్క రోజులో జీరోకి తగ్గిపోవచ్చు. ఎంత రిస్క్లో ఉన్న మీ లైఫ్ని మీరు సేఫ్ అని ఎలా అనుకుంటున్నారు? డిపెండెన్సీ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ ఫ్రీడమ్. మీ ఇన్కమ్, మీ కంట్రోల్ మీ చేతిలో లేదు, ఎవరో హెచ్ఆర్ చేతిలో ఉంది. వన్ సింగిల్ టెర్మినేషన్ మెయిల్ మీ ఎంటర్ లైఫ్ని డిసేబుల్ చేయగలదు. ఈ లాజిక్ నుండి బయటికి రావాలంటే మీరు మీ ఇన్కమ్ స్ట్రక్చర్ని రీడిజైన్ చేయాలి. రూల్ నెంబర్ 1, నెవర్ యూజ్ యువర్ ఇంక్రిమెంట్ టు అప్గ్రేడ్ యువర్ లైఫ్ స్టైల్, యూజ్ ఇట్ టు అప్గ్రేడ్ యువర్ నెట్వర్క్. సాలరీ పెరిగితే మీ స్పెండింగ్ని పెంచకండి, మీ ఇన్వెస్టింగ్ని పెంచండి. రూల్ నెంబర్ 2, ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ, ఇట్స్ ఎ నెసెసిటీ. అది కంటెంట్ అయినా, ఈక్విటీ అయినా ఆర్ ఏ సైడ్ బిజినెస్ అయినా. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా రెవెన్యూ జనరేట్ అయ్యే సిస్టమ్స్ని బిల్డ్ చేయండి. సాలరీని ఒక డెస్టినేషన్లో చూడకండి, యూజ్ ఇట్ యాజ్ ఎ ఫ్యూయల్ టు రీచ్ ఫైనాన్షియల్ అటోనమీ. ఒకసారి హానెస్ట్గా ఆలోచించండి. 20 ఇయర్స్ తర్వాత మీరు చేసిన కష్టాన్ని మీ కంపెనీ గుర్తుపెట్టుకుంటుందా? లేదా మీ పిల్లల చైల్డ్హుడ్ని అయినా మీరు గుర్తుపెట్టుకుంటారా? వెల్త్ అంటే లగ్జరీస్ కార్ కాదు, వెల్త్ అంటే మీ లైఫ్ పైన మీకున్న కంట్రోల్. ఈరోజు మీరు ఈ డెసిషన్ తీసుకోకపోతే
యు ఆర్ జస్ట్ ఏ నెంబర్ ఇన్ ఈ స్ప్రెడ్షీట్. కామెంట్ సెక్షన్లో బ్రేక్ ద ట్రాప్ అని టైప్ చేయండి ఇఫ్ యు ఆర్ రెడీ. ఎందుకంటే ఈ సిస్టమ్కి మీరు ఒక ఎంప్లాయ్ మాత్రమే, కానీ మీ లైఫ్కి మీరు మాత్రమే హీరో.